హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం క్యాబేజ్ అండ్ ఎగ్తో చేసుకునే ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉందండి. క్యాబేజీ చాలా వరకు చిన్నపిల్లలు ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇలా ఎగ్లో కలిపి పెట్టండి, చాలా ఇష్టపడతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఈ వెజిటేబుల్ ఆమ్లెట్ కోసం క్యాబేజ్ అండ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నేను కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ ముక్కల్ని వాటర్లో ఒకసారి వాష్ చేసుకొని అవి డ్రైన్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఆనియన్స్ని కూడా ఇట్లాగే చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ని కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యాబేజీని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే క్యాబేజ్ అనేది కొంచెం స్మెల్ ఉంటుంది కదా, పచ్చి స్మెల్. సో అదంతా పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. అప్పుడు ఈ ఫ్రై మనకి చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ వెజిటేబుల్ ఆమ్లెట్లోకి. సో అందుకోసమని ఈ ముక్కలన్నిటిలోకి ఉప్పు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 5 minutes అట్లా సరిపోతుందండి. అవన్నీ మగ్గుతాయి కదా, అంతవరకు అయితే చాలు. ఒక 5 minutes వరకు మూత పెట్టుకొని ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఉంచుకుందాం. చూసారు కదా, క్యాబేజ్ అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఎగ్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఎగ్ మిక్స్ కోసం నేను 3 eggs తీసుకున్నాను. వాటిని బాగా బీట్ చేసుకున్నాను అన్నమాట. ఈ బీట్ అయిన వాటిల్లోనే కొంచెం ఉప్పు కారం వేసుకొని బీట్ చేసుకోవాలి. మనం ఎంతైనా ఇండియన్స్ కదా, సో మనకి ఖచ్చితంగా కారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మిల్క్, ఒక చిన్న కప్పు నేను చూపించిన ఆ చిన్న కప్పుతో కొంచెం మిల్క్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ అయితే మనకి ఈ వెజిటేబుల్ ఆమ్లెట్ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆ కొత్తిమీర ముక్కల్ని కూడా ఈ ఎగ్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, మనకి ఎగ్ మిక్స్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎగ్ మిక్స్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజ్ అండ్ ఆనియన్స్, కర్రీ లీవ్స్, ఇవన్నీ వీటిని ఈ మిక్స్ మొత్తాన్ని ఎగ్ మిక్స్లోకి వేసి మంచిగా కలుపుకోవాలి. ఎగ్ క్యాబేజీ ఆనియన్స్ ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో అప్పుడు మనకి ఈ ఎగ్ ఇవన్నీ మంచిగా మనకి ఈ ఆమ్లెట్ అనేది మంచిగా వస్తుందన్నమాట, మంచిగా ఫ్రై అవుతుంది. అందుకోసం ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైకి ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ అంతా బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఎగ్ అండ్ క్యాబేజీ మిక్స్ మొత్తాన్ని ఈ ప్యాన్లోకి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. హైలో కానీ మీడియంలో కానీ వద్దు, సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుందాము. బాయిల్ అయితే
బాగుంటుందన్నమాట. ఈ ఆమ్లెటు లోపలంతా మంచిగా ఉడుకుతుంది, అందుకోసమని. సో సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుందాం. చూసారు కదా, ఇలా అన్నమాట. ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. అట్లాగా నేనైతే ఆ క్యాప్లోకే ఫ్లిప్ చేసేసుకుంటున్నాను. మీరైతే వేరే ప్లేట్ తీసుకొని ఫ్లిప్ చేసుకోండి. నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక అలా చేసేసాను అనమాట. మీరైతే వేరే ప్లేట్ తీసుకొని నీట్గా చేసుకోండి. చూసారు కదా, ఇట్లాగా ఇంకో వైపుకు కూడా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు సిమ్లోనే మంచిగా ఉడికిచ్చేసుకుందాం. ఫ్లిప్ చేసే టైంలో కొంచెం ఆమ్లెట్ అనేది బయటకు వచ్చిందండి. సో అందుకని దాన్ని సెట్ చేస్తున్నాను అనమాట. ఉడికిందా లేదా, ఫ్రై అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను అనమాట. బాగానే ఫ్రై అయ్యింది. సో ఇంకా మనకి ఈ వెజిటేబుల్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇంకో వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీన్ని కట్ చేసుకుందాము ఒక చాక్తో. ఇట్లాగా కట్ చేసుకుంటే మంచిగా కేక్ కానీ పిజ్జా కానీ షేప్లో వచ్చిందండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, బాగా లోపలంతా మంచిగా బాయిల్ అయ్యిందనమాట. సో మనం నిదానంగా చేసుకుంటే ఏ కర్రీ అయినా, ఏ డిష్ అయినా, ఏ రెసిపీ అయినా సరే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. నా ఛానల్లో మెహందీ వీడియోస్ కూడా వస్తాయి, వాటిని కూడా సపోర్ట్ చేయండి.